ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు, దైవజనులకు 37వ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన ప్రార్థనకి దేవుడు మన సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సమర్పించెదను సమస్తము, సన్నతించెదను సతతము. సమర్పించెదను సమస్తము, సన్నతించెదను సతతము.
హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన గీతం ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని కనపరుద్దాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం కలిసి పాడుకున్నాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి
పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాత్రికాల సమయంలో ఆయన నామముల శక్తి, రోగాలను స్వస్థపరిచే శక్తి, దురాత్మల పారద్రోలే శక్తి, పాతాళాన్ని జయించగలిగిన శక్తి, మృతులను లేపగలిగిన శక్తి కేవలం యేసయ్య నామములోనే. ఈ యొక్క 40 దినాల కృతజ్ఞత విజ్ఞాపన కూడికలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి మన 2 చేతులెత్తి హృదయపూర్వకంగా అందరము స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, మా బిడ్డలందరూ మీరు తాకినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కొక్కరిని అభిషేకించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో తండ్రి, అనేక ముందున్న కార్యక్రమాలు మీరు తోడు కాబట్టి అయ్యా, ఎవరైతే మీ యొక్క నామం పేరున నిలబడబోచున్నారు, మీ దాసులని అందరి దాసుల నోటిని మీరు నింపి శ్రేష్టమైన మాటలు నాకు మాకు దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. 2 మాటలు చెప్పుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. నేను రోజు చెప్తానే ఉన్నాను, ఇవాళకి మనం కృతజ్ఞత కూడిక పెట్టుకొని 37 రోజులు అవుతుందండి. 37 రోజులు యేసయ్య అద్భుతముగా మనతో ఉండి 37 రోజుల వరకు తీసుకొచ్చాడు. ఇంకా 3 రోజులు మాత్రమే ఉన్నాయండి. అసలు మనం ఈ కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకున్నాం? దేవుడు అద్భుతమైన దర్శనం నాకు చూపించాడండి. ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరము తాలూకు చెవులు నాకు ఇచ్చి, ఈ మందిరం నీ కోసమే కట్టాను, ఈ మందిరముని నువ్వే నడిపించాలి అని దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడండి. ఎందుకంటే మనుషులకు వచ్చింది మనకి ఏదైనా కళ కావచ్చు, కానీ యేసయ్య కనపడడం అనేది కళ అవదండి, దర్శనం అవుతుంది. అది నాకు యేసయ్య దర్శనం రూపంలో చూపించి ఉన్నాడు. దేనికి? పెద్ద మందిరం కట్టి. అయితే నాకు దర్శనంలో చూపించినది అది నిజమే. దేనికంటే నాకు దర్శనంలో యేసయ్య చూపించినది అన్ని నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇది కూడా నెరవేర్చబడిందని నేను ముందుగా కృతజ్ఞత పూర్తిగా పెట్టుకొని ఉన్నాను. దేనికంటే నాకు యేసయ్య ఏ స్థలంలో అయితే మందిరం కట్టి చూపించాడో ఆ స్థలమును నేను బేరం చేసి ఉన్నాను. ఎలా బేరం చేసి ఉన్నాను? చేతిలో డబ్బులేమి లేవు. యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం. దేనికంటే నాకు చూపించిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కనుక, సమస్తము సృష్టించిన దేవుడు కనుక, దేనికంటే నాకు చూపించాడు, ఏ స్థలంలో అయితే చూపించాడో ఆ స్థలాన్ని నేను మాట్లాడి సిద్ధపరచుకొని ఉన్నాను.
అయితే మీరు ఎవరైనా నన్ను అడగచ్చు, అయితే నీకు యేసయ్య ఇస్తాడు కదా అని. యేసయ్య ఇస్తాడని నమ్మకంతోనే నేను ఎవరిని అడగటం లేదండి. కానీ ఇక్కడ విషయం ఏమి అనగా, నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. నాకు మందిరం కట్టించిన దేవుడు, తాళం చెవులప్పు చెప్పిన దేవుడు మీతో కూడా ఆ బిడ్డకి ఆ స్థలము కొనండి, మందిరము కట్టండి అని మీతో మాట్లాడిన వారు ఎవరైనా సరే మీరు డొనేషన్ ఇవ్వచ్చండి. ఎందుకనగా మందిరం అంటే ఈ రోజున చాలా కష్టమైన విషయం. అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేనికి 5 పైసలు లేకుండా నేను బేరం చేసి ఉన్నాను. ఎందుకంటే యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం. నన్ను నమ్మితే నా మహిమను చూస్తాను వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈ 40 రోజుల్లో కార్యం జరగాలని నేను ఈ కోడిక పెట్టి ఉన్నాను. కృతజ్ఞత కోడిక, దేవుడి పట్ల బలమైన విశ్వాసంగా పెట్టి ఉన్నాను. దేనికంటే నాతో మాట్లాడి నాకు చూపించిన యేసయ్య మీతో కూడా మాట్లాడతాడు, మీకు కూడా చూపెడతాడు. ఫలానా చోట మందిరం కట్టాలి, స్థలం కొనాలి, మందిరం కట్టాలి అని మీతో యేసయ్య చూపించి మాట్లాడిన వారు ఎవరైనా సరే మీరు డొనేషన్ చేయవచ్చు. కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుందండి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, మా మినిస్ట్రీ పేరు ఉంటుంది, అలాగే మీకు QR కోడ్ కూడా ఉంటుంది. మీరు QR కోడ్ కైనా డొనేషన్ చేయవచ్చు, అకౌంట్ కైనా సరే మీరు డొనేషన్ కొట్టవచ్చు. ఎందుకనగా నా యేసయ్య పైన, మన యేసయ్య పైన పరిపూర్ణ విశ్వాసం. నాకు చూపించిన యేసయ్య, నాతో మాట్లాడిన యేసయ్య మీతో కూడా మాట్లాడతాడు. మాట్లాడితేనే మీ హృదయం కదిలించబడి, ప్రేరేపించబడి మీరు తప్పనిసరిగా ఆ మందిరానికి స్థలం కొట్టడానికి, మందిరం కడటానికి యేసు నామములో సహాయం చేయమని అడుగుతున్నాను. అదే విధముగా మీ ప్రార్థన అవసరతలు ఎలాంటి ఉన్నా సరే, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మా సంఘము మేము కలిపి మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, జరుగుతుంది. దేవుడు దీవెనలో అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అదే విధముగా ఇంకొక మాట చెప్పుచున్నాను నేను. ఎందుకంటే ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే డొనేషన్ చేసినా చేయకపోయినా మీ అందరి నుంచి నేను ఒక సహాయము కోరుకుంటున్నాను. ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయం ఎంతో అవసరము మనకి. ధర్మం కన్నా కూడా ప్రార్థనా శక్తి చాలా గొప్పదండి. దేనికంటే యేసయ్య మీరు ఆ బిడ్డకి మందిరం కట్టిస్తూ చూపించారు కదా, ఆ బిడ్డ కృతజ్ఞత కోరిక పెట్టుకొని ఉన్నాడు. తండ్రి సర్వము నువ్వు మాత్రమే చేయగలిగిన దేవుడు అని ప్రార్థన సహాయము చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక. వాక్య భాగంలోకి వెళ్దాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెప్పుకుందామండి. మహిమ. మన దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు చేసిన తర్వాత మనం దేవుడిని కనుక మహిమపరచకపోతే దాని పరిణామం ఎలా ఉంటుంది? మన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన కార్యాలు చేశాడు. అది చిన్నదా పెద్దదా ఏదైనా కావచ్చండి. దేవుడు చేసిన అద్భుతాలా కాదా? దేవుడు చేసిన మేలులా కాదా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అనేకమైన మేలులు, అనేకమైన అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత ఆయనకి మనము కనుక మహిమ చెల్లించకపోతే, మహిమ కనుక చెప్పకపోతే ఎలా ఉండదు దాని పరస్థానం అనేది మనం ఈరోజు వాక్యం రూపంలో తెలుసుకుందామండి. ఎందుకంటే మనుషులు అనుకుంటారు నా తెలివితేటలతో జరిగింది, నేను మహా తెలివి గల్లవాడిని కాబట్టి నేను అనుకున్నది జరిగింది అని ఎవరి వాళ్ళు మనసులో అహంకారిస్తా ఉంటారు. అహంకారం వచ్చింది. అహంకారం వస్తే జరిగే నష్టాలేంటి? నీకు ఎంత గొప్ప కార్యం జరిగినా నీ తెలివితేటలు కాదు అని గమనించాలి. యేసయ్యకి మహిమ చెల్లించుకోవాలి. అలా మహిమ చెల్లించుకోకుండా ఇదంతా నా వల్లనే జరిగింది అని కనుక అనుకుంటే
పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజున దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు నియమింపబడిన దినమందు నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని వాని ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అప్పుడు అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతను దేవుడిని మహిమపరచునందున అతను దేవుడిని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తిని కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి ఏమని అతను గర్వించాడు. నేను దేవుడితో సమానముగా దరిదాపు నేను చెప్పి ఉన్నాను. నా మాటలకి వీళ్ళందరూ కూడా మైమరిసిపోయారు. వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఇంకొకసారి చదువు. నియమించబడిన దినమందు దైవ స్వరమే గాని నీది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసి అప్పుడు అతను ఏ విధముగా దేవుడిని స్తుతించుకోవాలి? దేవా, నా నోటి నుంచి నువ్వు పలికించావు తండ్రి, నీకు మహిమ కలుగును గాక అని అతను దేవుడిని మహిమపరచాలి, ఆరాధించాలి. కానీ అక్కడ అతను ఏమి చేశాడు? ఇదంతా నా సొంత తెలివితేటలు, నా మాటలకి జనాలు నన్ను మెచ్చుకొనుచున్నారు, దేవుడితో సమానముగా నన్ను ఎంచుకున్నారు అని ఎప్పుడైతే అతని మనసులో గర్వం వచ్చిందో వెంటనే ఏం జరిగింది? కొన్ని క్షణాల్లోనే ఏం జరిగింది? చదువమ్మా. దేవుని దూత అతనిని మొత్తగా పురుగులు పడి ప్రాణము విడిచును. ఎందుకంటే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు అనేక మందికి అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటారు. చిన్నదే కదా, అది చిన్నదా పెద్దదా అని కానే కాదు. అక్కడ దేవుడు నీ మొరని ఆలకించి నిన్ను కాపాడతాము, నిన్ను స్వస్థతపరచము, అనేకమైన అద్భుతాలు చేస్తే చాలా మంది కూడా చెప్పడానికి సిగ్గుపడుచున్నారు, బాధపడుచున్నారు. రేపు వారం చెప్తాం, ఈ వారం ఎందుకు, రేపు వారం చెప్తాం. ఏమి కాదులే, దేవుడు చేయాల్సింది చేశాడు కదా. దేవుడికి మనం దేవుడిని సాక్ష్యం చెప్పి ఎప్పుడైనా మహిమపరుద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఆ ఒక్క నిర్ణయం నీతో రావడం వల్ల నువ్వు అనేకమైన మేలులు కోల్పోతున్నావు, అనేకమైన దీవెనలు కోల్పోతున్నావు, అనేకమైన నీకు జరిగే మంచి ఆశీర్వాదములు అన్ని కూడా కోల్పోతున్నావండి. ఆనాడు యెహోవా దేవుడు కనుక వెంటనే చూపించాడు. ఈనాడు యేసయ్య కనుక నీకు జరిగే కార్యాలు ఆగిపోతాయి. ఎందుకంటే ఆయన కోపం ఎలా ఉంటుంది? నీకు మనమే మనుషులమే అనుకుందామండి. మన నుండి మనం ఎవరికైనా సహాయం చేసాం, వాళ్ళు మనల్ని చూడకుండా మనల్ని చూసి కూడా చూడడానికి వెళ్ళిపోతుంటే ఏమనుకుంటాము? లేదా మనల్ని చూసి కూడా మనతో మాట్లాడకపోతే మన నుండి మేలు పొంది మన నుండి సహాయం పొందిన వారు మనం అక్కడ ఉన్నా సరే మన దగ్గరికి వచ్చి మనం పలకరీయకుండా కనుక వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది? బాధేస్తుంది కదా. మరి దేవుడికి బాధేదా? ఆయన నిన్ను సృష్టించుకున్న దేవుడు, మన అందరం కూడా ఆయన పిల్లలు. నువ్వు దేవా అంతములో నీ మొరని ఆలకించి నీకు ఏదైతే అవసరమో ఆ కార్యాన్ని దేవుడు చేస్తే నువ్వు ఆయనకి ఏం చెప్తావు? మహిమ చెప్పవా? ఆయన మహిమపరచవా? ఆయన గణపరచవా? చెప్పండి. దానివల్ల అనుకుంటా ఉంటారు, ఏమీ కాదులే, నా
చేస్తాడు అని. కానీ ఒక మనుషులమైన మనకే మనసు గాయపడింది, మనకే బాధ కలిగింది. దేవుడు ఏం చేస్తాడు? నీకు వచ్చే దీవులని ఆపేస్తాడు. దేనికి? ఇతను కృతజ్ఞత లేని మనిషి. ఇతను దేవుడు దేవుడు సాక్షాత్తు దేవుడే నీకు సహాయం చేస్తే చెప్పచ్చలేని నువ్వు అనుకున్నావు. కానీ దేవుడు కనుక యేసయ్య అలా అనుకంటే నీకు ఆ కార్యం జరుగుతుందా? అది ఏ కార్యమైనా కావచ్చు, ఏ మేలైనా కావచ్చు, ఏ దీవినైనా కావచ్చు, ఏ అద్భుతమైనా కావచ్చు, నీకు అక్కడ కార్యం జరగదు కదా. కానీ దేవుడు ప్రేమించుచున్న యేసయ్య కనుక నువ్వు అడిగిన వెంటనే నిన్ను యేసయ్య దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను స్వస్థత పరిచాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎంతో కన్నీరు కారుస్తావు. అయ్యా నా ఈ బాధని నా నుండి తొలగించాయా, అయ్యా ఈ వ్యాధిని నా నుండి తొలగించాయా, అయ్యా ఈ అప్పుల్ని నా నుండి తీసేయ్యా, అయ్యా ఈ శత్రువుల్ని నా నుండి దూరపరచాయా, అయ్యా నా పరిస్థితి ఏంటి, ఈ దరిద్రముని నా నుండి తీసివేయ్యా. అయ్యా అప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనం అనేకమైన మొక్కలు మొక్కుకుంటారు. నాయనా నేను ప్రతి ఆదివారము నీ మందిరానికి వస్తాను, యేసయ్యా నేను అసలు నిన్ను విడవను, నిరంతరము ప్రార్థనలో గడుపుతాను, యేసయ్యా నువ్వు చేసిన మేలు అనేక మందికి చెప్తాను. దేవుడు కార్యం చేస్తాడనే ఈ మాటలన్నీ మర్చిపోతారు. అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారండి, ఉన్నారు. కాబట్టి ఈ రోజున యేసయ్య ఈ వాక్యాన్ని పలికిస్తున్నాడు. ఈ వాగ్దానం అందరూ వినాలని దేవుడు పలికిస్తున్నాడు. దయచేసి మీరు కనుక అలా దేవుడితో మేలును పొందుకున్న వారు కనుకైతే ఆయన గురించి మీరు సాక్ష్యం చెప్పాలి, దేవుడిని మహిమపరచాలి. అప్పుడు అనేకమైన దీవెనలు మన మీదకు వస్తాయండి. ఇంకొక వాక్య భాగంలోకి వెళ్దాం. దానియేలు 4:30. ఇంకా ఇది ఉందమ్మా, ఒక్క నిమిషం. 21 చదివారు కదా, 23 కూడా చదివిస్తున్నారు సార్. ఓకే, దానియేలు 4:30 చదవండి. దానియేలు 4:30. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాత్కారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట నుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. చూడండి, ఎప్పుడైనా సరే ఇదంతా నా వల్ల వచ్చింది అని అతను ఎప్పుడైతే విర్రవీగాడో దేవుడు వెంటనే ఏం చేశాడు చెప్పండి? రాజ బహిష్కరణ జరిగింది. అతన్ని రాజుగా కొలిచిన వారే వెళ్ళగొట్టారండి. ఆ దేశంలో లేకుండా బయటకు వెళ్ళగొట్టారు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఈ రోజున సకల మర్యాదలు జరుగుతున్నవి. అంటే దీనికి కారణం ఎవరు? ఆలోచన చేయండి. మన గొప్ప, మన తెలివితేటల, లేకపోతే మనం ఏర్పరచుకున్న మార్గమా? ఏమీ కాదండి. దేవుడు నిన్ను ప్రేమించాడు.
సంపాదించాడు అనుకుందాం, అతని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అతని దగ్గర ఏమీ లేనప్పుడు మనతో తిరిగిన మనిషి, మనతో ఉన్న మనిషి, మనతో మాట్లాడిన మనిషి, అతనికి దేవుడు దీవించి అతను బ్రహ్మాండంగా మంచి స్థితికి కోట్లు సంపాదించాడు అనుకోండి, అతను మనల్ని రాణిస్తున్నాడా? మన వైపు చూస్తున్నాడా చెప్పండి? పోనీ మన విషయం వదిలేసేయండి, దేవునికి కృతజ్ఞత చెబుతున్నాడా? లేదు. కాబట్టి చాలా మందిని చూసే ఉంటారు, మన కళ్ళ ముందు ఏమీ లేని వారు అనేక విధాలుగా కోట్లు సంపాదించినా సరే ఆ కోట్లు అనుభవిస్తానికి ఏముండరు, వాళ్ళే ఉండరండి. కారణం ఏమిటో తెలుసా? అహంకారం, ధనాహంకారం. నేను ఏమైనా చేయగలుగుతా, ఏమైనా చేస్తాను, నువ్వు ఉండాలి కదా చెప్పండి. నేను ఏమైనా చేయగలుగుతాను, నాకు అంత పరిస్థితి ఉంది, నాకు అంత స్థితి ఉంది అని విర్రవీగుచున్నారేమో. ఈ రోజున ఈ వాక్యముని వినండి, విని దేవుడిని స్తుతించండి, దేవుడిని ఆరాధించండి. మహాగణులైన వారు రాజుల సైతమే ఏమయ్యారు చెప్పండి? అలాగన్నా గొప్పవాళ్ళ ఏమండి? కాదు కదా. అందుకే దేవుడు ఒక దీవెన వచ్చి నువ్వు గొప్పవాడు అయ్యే ఉంటే ప్రతి క్షణము నువ్వు దేవుడిని ఆరాధించుకోవాలి. అయ్యా ఇదంతా నీ కృప, అయ్యా నీ దయా తండ్రి, నువ్వు దీవించేవు అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించేవు తండ్రి, అయ్యా నాదేమీ లేదు తండ్రి. ఇలాగే మనం చెప్పుకోవాలండి. ఏ మాత్రము మనం ఇలా చెప్పుకోకపోయినా ఏం జరిగిందో తెలుసా? ఎలా అయితే వచ్చినాయో అవన్నీ పోగా నీకు మొదటి స్థితి కన్నా కూడా ఇంకా అద్భుతమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. ఇంకా మరి కొంతమందికి అయితే మనుషులే ఉండరు. దేనికి? విశ్వాసం నీకు లేదు గనక. దేవుడి పట్ల నీకు ప్రేమ ఉండి, దేవుడి పట్ల నీకు విశ్వాసం ఉంటే నీ దగ్గరకున్న మనుషులకు కూడా నువ్వు ప్రేమను పంచగలుగుతావు. నీకు దేవుడి మీద ప్రేమ లేనప్పుడు నీ పక్కవాడు తినకపోయినా సరే నువ్వు మాత్రం చక్కగా భుజించేసి పక్క ఉండే వాళ్ళ ఆకులు కూడా పట్టించుకోకుండా ఇలా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఘోరాతి ఘోరంగా ఉంటుందండి. 37 వరకు చదవము. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించనని నువ్వు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగునని చెప్పాను. ఆ గడియలోనే అలాగున సంభవించను. మానవులలో ఉండి అతనిని తరిమిరి. చూడండి, మహారాజుగా ఉన్న వాడిని ఏం చేశారు? ఏ జనులైతే దండం పెట్టారు, ఏ జనులైతే ఆ రాజును చూసి భయపడ్డారో ఆ రాజు మీద తిరుగుబాటు జరిగింది. ఆ రాజుని తరివేసేరండి. దేని వల్ల అంటారు? ఇదంతా అహంకారం, ఇదంతా నారాజ్యం. నేను చేసేను. ఒకే ఒక్క మాట మనిషి యొక్క జీవితాన్ని తల్లకిందులు చేసిద్దండి. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అసలు మనతో దేవుడు ఏం మాట్లాడిస్తాడు? ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ బలిపీఠం దగ్గర నిలబడ్డాం. ఏది మాట్లాడాలన్నా చాలా మంది అనుకుంటారు నా తెలివితేటల వల్ల నేను ఈ రోజు బాగా మాట్లాడాను అని. మన తెలివితేటలకు కాదండి, వాక్యంలో వ్రాయబడి ఉంది. అది కూడా చూద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4:12. ఏది మన తెలివితేటలకు కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పలికిస్తాడు కాబట్టి వెళ్ళుము. నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఎవరండి? మనిషికే కాదు, నోటికి కూడా దేవుడి తోడుంటాడు.
వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ తోడుండాలి. పరిశుద్ధాత్మ పలికిస్తాడు. దేనికి? నువ్వేం పలకాలి, నువ్వేం చెప్పాలి, ఆయన నామాన్ని ఏ విధముగా మహిమపరచాలి, ఆయన నామాన్ని నువ్వు ఏ విధముగా ఘనపరచాలండి అనేది దేవుడే బోధిస్తాడు. ఇంకోసారి చదువుదాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయండి. ఏమంటున్నాడని? కాబట్టి నువ్వు దేవుడు సువార్త ప్రకటిస్తానికి వెళ్ళు, అయినా నేను నీ నోటికి తోడయ్యుండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చాలా మంది అనుకుంటారు, అయ్యా అయ్యగారు మీరు వాక్యం భలే చెప్పారంటే ఇలా ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. వెంటనే మనం ఏమన్నాడో తెలుసా? నా యేసయ్య పలికించాడండి, నేను పలికాను, నాదైతే ఏమీ లేదు, నా యేసయ్యకే మహిమ కలుగునుగాక అనాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. సరే, నోరు ఎలా కూడా మూపిస్తాడు, అది కూడా ఆ వాక్యం కూడా ఒకసారి చెప్పుకుందాము. దేవుడు మన నోటెవడి ఎలా అయితే ఉంటాడో దేవుడు నోరు మూపించే దేవుడు కూడా ఆ వాక్యం కూడా చెప్పుకుంటాం. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనం. మన దేవుడు ఏమైనా చేయగలడు, అది గుర్తు పెట్టుకోండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుడు నోరు మూసివేయును. ఏముంటున్నాడండి? అక్కడ ఏమో నీ నోటితో పలికిస్తా అన్నాడు, ఇక్కడ నీ నోరు మూసివేస్తా అన్నాడు. కానీ ఇంకోసారి ప్రశ్న చదవమ్మా. నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఎలా బ్రతకాలండి మనం? ప్రాణం పోతున్నా నీతిగా బ్రతకాలి. నీ ప్రాణం పోదు, ఉన్నాడు మనకంటూ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. నీకు కనపడనట్టే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఇదేనండి దేవుడు గొప్పతనం. స్నేహితులు మనతో ఉంటారు, ఏమైనా సహాయం చేయగలరా? బంధువులు మనతో ఉంటారు, ఏమైనా సహాయం చేయగలరా? పోనీ తల్లిదండ్రులు మనతో ఉంటారు, సహాయం చేయగలరా? ఎవరికి సహాయం చేయలేరు. కానీ నీ కంటికి కనపడినట్టే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ కన్ని కార్యాలు చేస్తాడు. నీతిమంతుడు ఇంకోసారి చదవమ్మా. నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయును. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. నీతో మాట్లాడించగలడు, నీ నోరు మూయించగలడు. సమస్తము ఆయనకు మాత్రమే సాధ్యమండి. మనం దేవుడి పట్ల ఎంతో భయం కలిగి జీవించాలి. ప్రతి అణువణువు కూడా ఆయన చూస్తున్నాడు. సృష్టిలో ఏమి జరుగుతుందో ఆయన చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు. ఏ ఒక్కదానికి నా అనే పదవి వాడుతూ, నా అంటే నాశనమే. దయచేసి చెప్తున్నా, నా కాదు అయ్యా, నీ కృప, నీ మహిమ, నీ శక్తి, నీ బలము, నీ ఆశీర్వాదము అని మనం పలకాలండి. ఈ రోజున దేవుడు నాకు ఏది ఇచ్చినా నేను ఒకటే అంటాను, యేసయ్యా నాకు కలిగినవన్నీ కూడా నువ్వు ఇచ్చినవే తండ్రి, నాదంటూ ఏమీ లేదు తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవా అని నేను దేవుడి పట్ల విశ్వాసంతో ఉంటానండి. అది ఎంత చిన్న కార్యమైనా మనకి చిన్న కార్యం కావచ్చు. నువ్వు దేవుడు ఈ కార్యం చేసాడంటే యేసయ్య ఎంతగానో ఆనందపడతాడండి. ఎందుకంటే మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి కనుక మనకైనా డబ్బులు ఇచ్చాడు అనుకో, 1000 ఇచ్చాడు. ఈ రోజు పరిస్థితుల్లో 100, 10 రూపాయలు, 500 ఎవరు లెక్క చేస్తున్నా. మన తండ్రి మనకు 1000 ఇచ్చాడు. ఇచ్చేవాడని 1000 అన్నాం అనుకో, ఆ తండ్రి మనసు, ఆ తల్లి మనసు ఎట్లా విలవిలలాడిందండి. నానా నువ్వు నాకు 1000 ఇచ్చావు నానా అని. అలాగే ఆ నాన్నకి అమ్మకి ఒక ముద్దు పెట్టండి, వాడికి ఇంకా 1000 కాదు, వాళ్ళ జీవితాన్ని దారపోయాలి అనుకుంటారు. కాదా? నాకుంది వీడే, లేదంటే నా పిల్లలు, నేను బ్రతికేది ఎవరి కోసం
పిల్లల కోసం. అలా కాకుండా నేను నువ్వు ఇచ్చిన వెయ్యగా అన్నావుకో, ఏంది నాకు ఈ కర్మ అనుకుంటా కాదా? అలాగే దేవుడు మనకి ఎంత కార్యం చేసినా వెంటనే మనము మన నాన్నకేం చేయాలి? ముద్దు పెట్టాలి. అదే కృతజ్ఞత, అదే యేసయ్యకి మహిమ చెల్లిస్తామండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. సరే, మరొక వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక చిన్న మాట. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు ధర్మముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. చూడండి, ఆయన మన అందరం కూడా ఘనపరచాలండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. 2 పేతురు 2వ అధ్యాయము 17వ వచనం. అందరినీ సన్మానించు. 17 మీరు నీళ్లు లేని బావులను వెనకాలకు పెనుగాలకు కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. ఏమో గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టాల చేత మరులు కొలుపుచున్నాడు. చూడండి, చాలా మంది ఈ రోజున ఉన్నారు. పైకి ఎలా ఉంటారంటే, అబ్బా వీళ్ళు చాలా మంచివారండి, దేవుగడ్డాలు ఎవరికి సహాయం చేయరు కానీ అనేకమైన మాటలు చెప్తారు. వాళ్ళు మాటలు చెప్పడం వల్ల నీ కడుపు నిండదు, మనం ఆకలితోనే ఉంటాం. వాళ్ళు మాత్రం కమ్మని మాటలు చెప్తారు. దేవుగడ్డాలు కడుపు నిండా తినొచ్చి అది అరిగిన దాకా యుద్ధాలతో మాట్లాడతారు. వీళ్ళకి మాత్రం నలిపి నామం కూడా పెట్టరండి. అలాంటి గంభీరమైన మాటలు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ నిజమైన దేవుని ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుసా? నీవు తిన్నప్పుడు నీ పక్కవాడికి కూడా పెట్టాలి. నీకు ఆకలి అవుతుంటే నా పక్కవాడికి కూడా ఆకలి అవుతుందని చూడాలండి. ఇలా లేకుండా అనేకమైన వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని ఈ రోజున దేవుడు వాక్యం రూపంలో మనతో మాట్లాడి ఉన్నాడు. దేని కనుక అలాంటి వారి లోపల చాలా మంది ఉన్నారు. ఒక పక్క వీళ్ళు బాధలతో ఉంటారు, ఒక పక్క వీళ్ళు అనేకమైన సమస్యల్లో ఉంటారు. వాళ్ళు కడుపు నిండిపోయి ఆ తిన్నాడు అరగడానికి పిలిచి అనేకమైన మాట్లాడతారు తప్ప వీళ్ళకి ఏ మాత్రం కూడా సహాయపడరండి. అలాంటి వారు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు. కానీ వాళ్ళకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇంకోసారి చదవము. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము. ఒక్క నిమిషం, అలా కొరకు ఎలా ఉందమ్మా? గాఢాంధకారము అలా కొరకు భద్రం చేసి ఉంచాడు. చూడండి, బైబిల్ చాలా పవిత్రమైనది. ప్రతిదీ కూడా మనతో మాట్లాడుతుంది. అలాంటి వారి కనుక ఉంటే అలా కొరకు ఏముంది? గాఢాంధకారము రాయబడి ఉంది.
సిద్ధపరిచి వచ్చాడండి. చదవమ్మా. వీరు వ్యర్థమైన డంబపు మాటలు వీరు వ్యర్థమైన డంబపు మాటలు అంటే ఏంటి? ఎవరికి కూడా వీరి నుండి సహాయం ఉండదు. కానీ వీరు మాటల కనుక చూస్తే కోటలు దాటుతాయండి. అయ్యే డంబపు మాటలు, దేనికి పనికి రాని మాటలు. చదువు. పలుకుచు తామే శరీర సంబంధమైన ఆశలు గలవారై దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేష్టల చేత. ఒక్క నిమిషం అమ్మా, చూడండి. కన్ను మిన్ను కానరాక ఏమి చేయాలో అర్థం కాక పోకిరి చేష్టలు కూడా చేస్తారు, పాపాలు చేస్తారు. దేనికి? అతనికి నన్ను ఎవరు ఆపేవారు లేరు, నేను ఏం చేసినా అడిగేవారు లేరు అని. కానీ ఈ రోజున వాక్యం గర్తిస్తుంది. అలాంటి బ్రతుకు కలిగి ఎవరైనా ఉన్నారేమో దయచేసి మారండి. దేవుడు వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. నేనైతే ఏది నాకు నేను కల్పించుకొని నేను చెప్పడం లేదండి. మీ జీవితాన్ని పవిత్రపరచుకోవడానికి, మీ జీవితాన్ని చక్కపరచుకోవడానికి ఒక్కసారి మళ్ళీ ఆ రిఫరెన్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా రాసుకోండి. సమయం ఉన్నప్పుడు బైబిల్ తీసి వాక్యం చదవండి. మీ జీవితాన్ని సరి చేసుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. 2 పేతురు 2వ అధ్యాయము 17వ వచనం అండి. దేనికంటే దేవుడి మాటల్ని మనం ఎంతో శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా దాచుకోవాలి. యేసయ్యకి ఇంకా చెప్పాల్సి ఉంది, కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. 3 బిడ్డలు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయవచ్చమ్మా. 3 రోజులే ఉంది. ఈ 3 రోజుల్లో యేసయ్య మహాద్భుతం మన మధ్యన చేసాడు, అంతే చేస్తున్నాడు అని కూడా నేను రెప్పపాటు సమయం చాలండి. మానవుడు జీవితం ఏమైనా అవ్వడానికి రెప్పపాటు సమయం చాలు. మనం దేవుళ్ళో ఉన్నాము గనక మహాద్భుతం మన పట్ల జరగడానికి రెప్పపాటు సమయం చాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనం.